ఉంటారు, కొన్ని పెట్టరు. సో ఎస్ఓపి సొల్యూషన్ ఇస్తారు. ఓకే, సో అవి చూసుకుంటా ఉండాలి మనం తెలియనప్పుడు. కాబట్టి ఇది ఒక వే. ఇది అసలు ఇది ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అంటే గూగుల్లో ఎత్తకుండా వచ్చే స్టాండర్డ్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు వస్తుంది. 1 ఇయర్ వరకు ఇనీషియల్గా ఫ్రెషర్స్ అందరూ కూడా గూగుల్లో ఎత్తుకుంటారు. అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ కూడా 20+ ఉన్న వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎత్తుకుంటారు. దాంట్లో తప్పేమీ లేదు, గూగుల్లో ఎత్తడం అనేది తప్పేమీ లేదు. కానీ అందరి ముందు ఎతికామనుకోండి గూగుల్ కన్సల్టెంట్ అంటారు, SAP కన్సల్టెంట్ అంటారు, గూగుల్ కన్సల్టెంట్ అంటారు. అప్పుడే మన పరుగు పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చుప్చాప్గా చేసుకోవాల్సిన ఇవన్నీ కూడా. కాబట్టి గూగుల్లో ఉంది అని చెప్పకూడదు ఎవరికి రియల్ టైంలో, గూగుల్ మాట ఎత్తకూడదు. ఓకే, జాబులు చేసేటప్పుడు రియల్ టైంలో గూగుల్ మాట ఎత్తకూడదు. కాబట్టి సో ఫస్ట్ 20+ ఎక్స్పీరియన్స్ ఉన్నా, 30+ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవడైనా సరే అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. ఎక్కడో చోట తప్పులు ఉంటాయి. 100% గూగుల్లో 90% SAP కన్సల్టెంట్స్ గూగుల్లో ట్రై చేస్తారు ఏదో ఒక టైంలో. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి, తప్పేమీ లేదు. ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి అకౌంట్ 4000 కెన్ బి పోస్టెడ్ ఇంటర్నల్లీ ఇన్ కంపెనీ కోడ్ CHSK. ఇప్పుడు దీంట్లో సగం ఆన్సర్ ఇక్కడే ఉందండి. మనం ఫస్ట్ ఏంటంటే ఒక సర్టైన్ స్టేజ్, అంటే మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఇదేం అర్థం కాదు, ఎందుకంటే మీరు అందరూ ఫ్రెషర్స్ కాబట్టి. ఒక సర్టైన్ స్టేజ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడే సగం సొల్యూషన్ తెలిసిపోతుంది. గూగుల్లో ఎదగడం మానేస్తారు కొన్ని రోజుల తర్వాత, అంటే బాగా అత్యవసరం అయితే తప్పిస్తే ఎదగరు మామూలుగా, అట్లా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఇండికేటర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏంటి, దీని అర్థం మాన్యువల్గా మీరు పోస్ట్ చేయలేరు ఎంట్రీ అని అర్థం. ఓకే, మాన్యువల్గా అంటే ఇప్పుడు మీరు పోస్ట్ చేయండి మాన్యువల్ పోస్టింగ్స్, ఆటోమేటిక్ పోస్టింగ్స్ కావు. నువ్వు అక్కడ ఫీల్డ్ స్టాటస్లో ఆటోమేటిక్ సెలెక్షన్ చేసుకున్నావు అంటే ఓన్లీ ఆటోమేటిక్ మాత్రమే అది పోస్ట్ అవుతుంది తప్పిస్తే మాన్యువల్గా పోస్ట్ కాదు, దాని మీనింగ్ అది. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు ఇలాంటి ఎర్రర్స్, ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటా ఉండాలి. నెక్స్ట్ ఆటోమేటిక్ ఎంట్రీని చెక్ చేయాలంటే